హలో అండి, ఈరోజు మనం చూస్తున్నదైతే వంకాయ పెరుగు పులుసు. దాన్నే స్టైల్గా చెప్పాలి అంటే దహీ బైంగా అనొచ్చు అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ చూసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న పెరుగు, అలాగే అదే మజ్జిగ, అలాగే రౌండ్గా పెద్ద వంకాయ ఉంటుంది కదా, నల్ల వంకాయ అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట దీనికి. సో అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి ఈ మనము కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలకి ఉప్పు, పసుపు, కారం మ్యారినేట్ చేసి పెట్టుకొని దాన్ని ఈ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్లో వేసి ఫస్ట్ ఆయిల్లో వేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గనియాలన్నమాట. కొద్దిగా మెత్తగా అవుతుంది. ఆ తర్వాత సెకండ్ సైడ్ కాల్చేటప్పుడు మూత లేకుండా కాల్చుకుంటే బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత అవన్నీ ఒక పక్కకు తీసి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు, ఇంతకుముందు పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ పోసుకొని ఆ తర్వాత ఇంతకుముందు మనము కలిపి పెట్టుకున్న మజ్జిగనైతే పోయాలి. ఇది చిన్న టిప్ అనమాట. ఎందుకు అంటే డైరెక్ట్గా వేడి మీద మజ్జిగ పోసినట్లయితే గుడ్లుగా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలు ఉంటుంది కదా, అది కూడా దాంట్లో వేసేసి ఒక స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసిన తర్వాత మనం కానీ అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ రెసిపీ కొత్తగా అనిపిస్తే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.